సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. యంత్ర సాధన విధానము అనే ఈ యొక్క ఎపిసోడ్లో ఈరోజు రెండో యంత్రమైనటువంటి చంద్ర యంత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. వీడియో కానీ చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క చంద్ర యంత్రము ఎవరు ఉపయోగించుకోవాలి, ఈ చంద్ర యంత్రం ద్వారా ఎవరెవరికి ఏ రకమైనటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుందాము. మన ఛానల్లో ఈ యొక్క యంత్ర సాధన విధానము అనేటువంటి ఒక ప్లేలిస్ట్లో కానీ మీరు చూసినట్లయితే వీడియోస్ ఉంటాయి. దాని ద్వారా మీరు మరిన్ని యంత్రాలు వాటి గురించి ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో రాబోయే రోజుల్లో కూడా రోజు మార్చి రోజు ఒక వీడియో ఈ యొక్క యంత్ర విధానం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చంద్ర యంత్రము వెండితో చేయించుకొని వేసుకోవడం అనేది చాలా మంచిది. మన గతంలోనే చెప్పుకున్నాము, ప్రతి వీడియోలో చెప్పుకోవడం కొంచెం కష్టమేమో అనిపిస్తుంది, కానీ పర్లేదు చెప్తాను. స్టార్టింగ్ కాబట్టి యంత్రాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి కవచ యంత్రము, రెండోది వచ్చి పూజా యంత్రం, సంఖ్యా సహిత పూజా యంత్రము, మూడవది బీజ సహిత పూజా యంత్రము. ఇది ప్రధాన యంత్రాలు. ఈరోజు చంద్ర యంత్రంలో కవచ యంత్రము లేదా రక్షా యంత్రము ఎలా తయారు చేయాలి, అదేవిధంగా దాన్ని ఎలా ధారణ చేసుకోవాలి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అవి ఎవరు చేసుకుంటే మంచిది, ఎవరు చేసుకోకూడదని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క చంద్ర యంత్రాన్ని, చంద్ర కవచాన్ని వెండితో చేసుకోగలిగితే చాలా మంచిగా ఉంటుంది. లేదంటే రాగితో అయినా కానీ సరే చేసుకోవచ్చు. ఒక 3 సెంటీమీటర్లకి 3 సెంటీమీటర్లు ఉండేటువంటి చతురస్రాకారపు రాగి రేకులని లేదంటే వెండి రేకుల పైన 9కి 9 గళ్ళు వచ్చేటట్లుగా, అంటే మొత్తం 18 గళ్ళు, 18 చంద్ర సంఖ్యలని వేసి ఒక డాలర్ రాగా తయారు చేసుకోవాలి. ఇది చంద్ర నక్షత్రం రోజు చంద్ర హోరాలు తయారు చేసుకొని పంచ సంస్కారాలు, అదేవిధంగా వచ్చేసి మంత్రజప ధారణ, యజ్ఞాది పూజ క్రతువులు పూర్తి చేసుకొని ఈ యొక్క చంద్ర కవచాన్ని అదే చంద్ర నక్షత్రము చంద్రహోరాలు మెడలో ధరించాలి. ఇలా ధరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, మొదటిది వ్యాపార వృద్ధి కలుగుతుంది, రెండోది సంతాన భాగ్యం కలుగుతుంది, మూడోది తల్లి ఆరోగ్యము కుదుట పడుతుంది, 4 మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ అంటాం కదా, దీంట్లోంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే వ్యాపార వృద్ధి అంటే ముఖ్యంగా పాల వ్యాపారము, అదేవిధంగా నీళ్లకు సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, ఇటువంటి వ్యాపారాలు, అదేవిధంగా రైస్ మిల్ కావచ్చు, లేదంటే బియ్యంతో చేసేటువంటి వ్యాపారాలు, హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను అభివృద్ధి చెందుతాయి. సంతానం కలుగుతుంది. అంటే సాధారణంగా జాతక చక్రంలో చంద్రుని వల్ల దోషాలు ఉన్నట్లయితే సంతానం కలగదు. అదేవిధంగా గురు దోషాలు ఉన్నా కానీ సంతానం కలగదు. శుక్ర దోషాలు, కుజ దోషాలు, శని దోషాలు ఉన్నా కూడా సంతానం కలగదు. ఎవరి జన్మ జాతకంలో అయితే చంద్రుడి వల్ల దోషాలు ఉండి సంతానం కలగడం లేదు, వాళ్ళు ఈ యంత్రాన్ని ధరించడం ద్వారా సంతాన యోగం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగడం జరుగుతుంది. కామర్స్ విద్యలో రాణించడం అనేది జరుగుతుంది. మరి ఈ యంత్రాన్ని ఎవరు ధరించవచ్చు అని గమనించినట్లయితే కర్కాటక రాశి వారు లేదా లగ్నం వారు ధరించవచ్చు. ఎవరు ధరించకూడదు అంటే మకర రాశి వారు ధరించకూడదు. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే కత్తికి 2 పక్కలా పొదునుంటుంది. ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఒక యంత్రము ఒకరికి మంచి చేసి ఒకరికి అదే యంత్రము కీడు చేయగలదు. ఒక రత్నము ఒకరికి మంచి చేస్తే అదే రత్నము పొరపాటున వేరే వాళ్ళు వేసుకున్నట్లయితే అది వాళ్ళకి కీడు చేయగలదు.
కాబట్టి ఈ ఆధ్యాత్మికంలో ప్రతి విషయాన్ని ఒకటికి 2 సార్లు ఆలోచించి ఇది మనకు నప్పుతుందా నప్పదా అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఇక్కడ యంత్రానికి మరో విషయం చెప్పినట్లయితే 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వారు కూడా ఈ యొక్క చంద్ర యంత్రాన్ని ధారణ చేయవచ్చు. ఈ యొక్క విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని నేను భావిస్తూ ఉన్నాను. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వత్రా శుభం కలుగాక. సర్వే జన సుఖినో భవంతు. సాయిరామ్.